ఎన్నికలకు ముందు మనం పరిశీలించినట్లయితే విజయ్ గారి భార్య విడాకుల వైపు అడుగులు వేయటం, విజయ్ గారికి త్రిష గారికి ఒక రిలేషన్ ఉందంటూ వచ్చినటువంటి వార్తలు కావచ్చు, విజయ్ గారి కరూరు సభలో దాదాపు తొక్కిసలాట జరిగి 20 మందికి పైగా మృతి చెందటం, ఈ సందర్భంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ కావచ్చు, అలాగే ఆ తర్వాత అధికార పార్టీ విజయ్ మీద చేసినటువంటి విమర్శలు కావచ్చు, ఇలాంటివన్నీ ఆయనకు కలిసి వచ్చినాయి అనుకోవాలా? సానుభూతి ఓట్లు ఏమైనా పెరిగేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా ఇక్కడ? ఈ ఎపిసోడ్ వరకు భార్య త్రిష సమస్య కానీ, తొక్కిస్లాట్లో 10ల సంఖ్యలో జనం చనిపోవడం కానీ, ఆయన్ని రెండు పార్టీలకి ఎవరికొరకు ఉపయోగపడేవాడు తప్ప ఇతను ఏమీ చేయలేడని నిందలు కానీ చూసినప్పుడు వాటికి సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం ఆయన చేయలేదు, నిలబడేటైగా చూశారు. ఈ విషయంలో ప్రతి రాజకీయ పార్టీ నాయకుడికి విజయ్ గారు ఒక ఆదర్శం. కష్టం వచ్చినప్పుడు, ఎదురీత పరిస్థితులు వచ్చినప్పుడే లీడర్ యొక్క గొప్పతనం ఆధారపడి ఆయన నిలబడిన తీరు ఖచ్చితంగా అందరూ ఆకట్టుకున్నాడు. చాలామంది ఇట్లాంటి వచ్చినప్పుడు నా భార్యని తీసుకొచ్చి ఇదిలో పెట్టారు, నాకు వ్యతిరేకంగా ఒక సెంటిమెంటు, లేదా త్రిషతో నాకు ఇట్లాంటి రిలేషన్ అంటగట్టారు ఒక సెంటిమెంటు. ఆయన ఎక్కడ సెంటిమెంట్ని రైజ్ చేసే ప్రయత్నం చేయలేదు, నేను దీన్ని ఫేస్ చేస్తానని నిలబడ్డాడు. అదే ఆయన లీడర్గా ఎక్కింది. కాబట్టి ఒక క్రిటికల్ సమయంలో లీడర్గా ఉండేవాడు రాజీ పడ్డా లేదా నాయకత్వానికి ఒక రకమైనటువంటి ఈల్డ్ అయిపోయిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు భవిష్యత్తులో లీడర్ కాలేరు అనేదానికి విజయ్ గారి విజయం ఒక ఉదాహరణ. త్రిష ఎపిసోడ్ వచ్చింది, ఆయన ఎక్కడ జడుచుకోలేదు. ఆయనది కరెక్టా తప్ప నా పాయింట్ కాదు. భార్య స్వయంగా వచ్చి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితిలో త్రిష నాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం, సంబంధం ఉందని చెప్పే ప్రయత్నం చేయలేదు. త్రిష నా ఫ్రెండ్, ఆమె కూడా గెలవాలని కోరుకుంటూ ప్రచారం చేసింది. సాధారణంగా అయితే ఎవరైనా దీన్ని పారిపోయింటారు, నాకు ఆమె సంబంధం లేదని చెప్పడం, లేదా ఆమె కూడా సైలెంట్గా ఉండిపోని చెప్పడం నిలబడలేదు. ఆమె కూడా ఫ్రెండ్గానే చూసింది, ఆయన కూడా ఫ్రెండ్గా నుంచి నా ఫ్రెండ్ అని ఆయన అన్నాడు, ఆమె కూడా ఫ్రెండ్గానే పోయింది. ఈరోజు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుని నికారుగా నిలబడింది. దీని సమాజం హర్షించింది. అంటే నిజాయితీ కనపడుతుంది అక్కడ విజయ్ గారిలో, త్రిషలో. వాళ్ళ వ్యక్తిగత పక్కన పెడితే, అంటే ఒక ఆరోపణలు వచ్చినప్పుడు, ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను నిలబడతాను సత్యం వైపు, నేను ఎంచుకున్న మార్గం వైపు, అంతే తప్ప ఎవరికొకరు రాజీ పడిపోయి అడుగులు ఎత్తి దాంట్లో రాజకీయ భవిష్యత్తును చూసుకుందామనే షార్ట్ కట్ మెథడ్ని విజయ్ ఎంచుకోలేదు. లేకపోతే ఎవరైతే రాజీ పడిపోయింటారు, ఆయన రాజీ పడలేదు. అట్లే చనిపోయినారు చాలా మంది, భయపడి పెట్టారు ఎవరైతే నేను తప్పు చేసినానో ఏమలేదు. కానీ నిలబడ్డాడు. అంతమంది చనిపోయినా కూడా వాళ్ళందరికీ ఓదార్చాడు, వాళ్ళకి చేయగలిగిన సహాయం చేసినాడు. మళ్ళీ మీటింగ్లు పెట్టడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా చాలా ఇబ్బంది పడ్డాడు, కేసులు, అక్కడ కూడా రాజీ పడలేదు. నిజంగా ఆ టైంలో బహుశా సిబిఐ కేసు, ఎలక్షన్ కమిషన్ కేసు వచ్చింది ఆయనకి. ఆ కేంద్రంతో ఎవరితో రాజీ పడిపోయిండాలి, ఏఐడిఎంకి కూటమిలో చేరిపోయిండాలి, చేరలా. కాబట్టి కష్టం వచ్చినప్పుడు భయపడలేదు ఆయన. ఎదుర్కొందాం, ఏమైతే అది అవుతుంది అనేది ఆయన లీడర్షిప్గా ఎమర్జ్ చేసింది. ఎమర్జ్ చేయడం కాదు, సమాజం ఆహ్వానించి నిజాయితీగా ఉన్నాడు. ఆ త్రిష విషయంలో కావచ్చు, ఆయన భార్య విషయంలో కావచ్చు, తొక్కిసలాట విషయంలో కావచ్చు, రెండు పార్టీల మధ్య నలిగిపోయే విషయంలో కావచ్చు, ఎక్కడ ఆయన రాజీ పల్ల భయపడే సమయం. ఇట్లాంటి భయాలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు అండ తీసుకుందాం, ఎవరో ఒకరు కాళ్ళు కాడు ఉందాం, లేదా బీజేపీ కాళ్ళు కాడు ఉందామా, ఏఐడిఎంకి రాజీ పడదాం, లేదా అధికారంలో డిఎంకే సరెండర్ అవుదామా ఆయన సరెండర్ పాలిటిక్స్ ఎంచుకోలేదు, ఎదురీత పాలిటిక్స్ ఎంచుకున్నాడు. అందువల్ల ఆయన లీడర్గా చూశారు. నిందలే ఆయనకి బలంగా మారిపోయినాయి. త్రిష అనే నింద చివరికి ఆమె ఓటేమని చెప్పి పరిస్థితికి వచ్చి నింద బలంగా మార్చుకున్నాడు. కాబట్టి నిజాయితీ అన్నది, కష్ట సమయంలో నిలబడడం అనేది, రాజీ పడకుండా పోరాడడం అనేది, అవసరాల కోసం ఈల్డ్ అవడం అనేది రాజకీయాల్లో పనికిరాదు. అట్లా నిలబడకుండా భిన్నంగా ఉండేవాళ్ళు విజయ్ లాగా విజయ్ తీరాన్ని తేరతానికి ఇది ఒక మంచి ఎపిసోడ్గానే చూడాలి.